ఆంధ్రప్రదేశ్లో 421 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ ఒక్క సర్టిఫికేట్ ఉంటే మీకు భారీ జీతంతో ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుంది. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సపరేట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సపరేట్గా వెబ్సైట్ని కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరిదాకా చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అలాగే అర్హత ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి. సో ఇక్కడ మనకు ఎవరైతే మెరిటోరియస్ పోస్ట్ పర్సన్స్ ఉంటారో వాళ్లకు ఇక్కడ మనకు 421 టీచర్ పోస్టులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మనకు ఏదైతే 3% స్పోర్ట్స్ కోటా ఉందో దాంట్లో భాగంగా మెగా డిఎస్సిలో భాగంగా సపరేట్ నోటిఫికేషన్ అయితే భర్తీ అయితే చేస్తున్నారండి. టోటల్గా 421 టీచర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఒక వెబ్సైట్ని కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. 2 మే నుండి 31 మే వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. సో ఇక్కడ మనకు ఏ పోస్టులు ఉన్నాయని చూసుకుంటే స్కూల్ అసిస్టెంటు, సెకండరీ గ్రేడ్ టీచరు, అలాగే స్కూల్ అసిస్టెంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి పీఈటీ పోస్టులు, అలాగే మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అందులోనే పీఈటీ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగిందండి. సో వీటికి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్లో మనకు జిల్లాల వారీగా క్వాలిఫికేషన్స్ అలాగే మనకు ఏదైతే ఖాళీల వివరాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారో స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా మనకు ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. అనంతపూర్లో మనకు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి 1, హిందీకి సంబంధించి 1, ఇంగ్లీష్ 3, మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 2, బయాలజీ 2, సోషల్ 3, పీటీకి సంబంధించి 4, ఎస్జిటికి సంబంధించి 2, టోటల్గా 19 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మనకు చిత్తూరు జిల్లాలో ఎస్జిటి పోస్టులు అత్యధికంగా 24 ఉన్నాయి. టోటల్గా 37 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 31, గుంటూరు 27, కడప 19, కృష్ణా 31, అలాగే కర్నూలులో చూసుకుంటే ఎస్జిటి పోస్టులే మనకు 52 ఉన్నాయి. టోటల్గా 72 ఉన్నాయి. నెల్లూరులో 17, ప్రకాశం 19, శ్రీకాకుళం 13, అలాగే విశాఖపట్నం 17, విజయనగరం 7, వెస్ట్ గోదావరిలో 24 పోస్టులు. ఈ విధంగా 333 పోస్టులు అనేది ఏదైతే గవర్నమెంట్ జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్లో అయితే ఉండడం జరిగిందండి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉండే వ్యాకన్సీస్ని కూడా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులు టోటల్గా చూసుకుంటే మనకు ఒక 30 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇవి కాకుండా మనకు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో ఒక 22 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఒక 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఏపీ మోడల్ స్కూల్స్లో 4 పోస్టులు, ఏపీ సోషల్ వెల్ఫేర్లో 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్లో 23 పోస్టులు. వాటికి సంబంధించి మనకు జిల్లాల వారీగా వ్యాకన్సీస్ని అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి, ఖాళీల వివరాలు అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు టోటల్గా చూసుకుంటే అనంతపూర్లో 22, చిత్తూరులో 41, ఈస్ట్ గోదావరి 38, గుంటూరు 33, కడపలో 20, కృష్ణాలో 34, కర్నూలు 73, నెల్లూరు 17, ప్రకాశం 20, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 32, విజయనగరం 10, వెస్ట్ గోదావరి 29, స్టేట్ వైజ్ పోస్టులు ఒక 2, జోన్ వైజ్ జోన్ 1 6, జోన్ 2 6, జోన్ 3 11, జోన్ 4 11, టోటల్గా 421 పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో డిఎస్సి పోస్టులకు సంబంధించి ఏ విధంగా ఫీజు పేమెంట్ చేస్తారో 750 రూపీస్, ఆ విధంగానే ఈ పోస్టులకు కూడా 750 రూపీస్ అనేది ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 18 to 44 అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ వైజ్ డిఎస్సి నోటిఫికేషన్లో ఏ విధంగా మనకు ఎస్జిటి పోస్టులకు డిఎడ్ ఉంటుందో ఆ విధంగానే, అలాగే బీఈడి పోస్టులకు సంబంధించి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సర్టైన్ సబ్జెక్ట్ బీఈడి దాంతోపాటు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో వీటికి సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏదైతే మనకు నోటిఫికేషన్ డిఎస్సిలో ఉందో అదే క్వాలిఫికేషన్స్తో ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో బట్ స్పోర్ట్స్ వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే ఇస్తారు కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరండి. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే
వితౌట్ రిటర్న్ డిఎస్సి ఎగ్జామ్ అంటే రిటర్న్ డిఎస్సి ఎగ్జామ్ అంటే ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఆధారంగా వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ పరిశీలించి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్, కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ పరిశీలించి మాత్రమే ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదండి. చాలా మంచి అవకాశం అండి. చాలా మంచి శాలరీతో ఈ జాబ్స్ అయితే ఇస్తారు. ఏ విధంగా ఎస్జిటి పోస్టులకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శాలరీస్ ఉంటాయో వీటికి కూడా అదే విధంగా శాలరీస్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఏమేం స్పోర్ట్స్ ఉండాలి, మనకు కేటగిరీస్ మెన్షన్ చేశారు. కేటగిరీ ఏ, కేటగిరీ బి అని చెప్పి. అందులో చూసుకుంటే ఆక్వాటిక్స్, అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాలు, అలాగే బేస్బాలు, బాక్సింగు, చెస్, సైక్లింగు, ఫుట్బాలు, ఫెన్సింగు, ఈ విధంగా టోటల్గా 36 పోస్టులు వచ్చి మనకు కేటగిరీ ఏలో ఉంటే, కేటగిరీ బిలో చూసుకుంటే మనకు ఆత్య, పత్య, బిలియర్డ్స్, బాడీ బిల్డింగు, బ్రిడ్జ్, క్యారమ్, సైకిల్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగు, ఐస్ స్కిప్పింగు, తర్వాత వచ్చి కరాటే, ఈ విధంగా టోటల్గా మనకు ఇక్కడ 65 అయితే ఉండడం అయితే జరిగిందండి. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో క్రికెట్ కూడా ఉంది. సో ఈ విధంగా మనకు స్పోర్ట్స్ ఉండేవాళ్ళు ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్ ఉంది, షూటింగ్ ఉంది, సో అన్నీ ఉన్నాయి. టోటల్గా 65 స్పోర్ట్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళకి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో మనకు ప్రియారిటీ ఎవరికి ఇస్తారు అని చూసుకుంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఏదైనా సాధించింటే వాళ్ళకి ఇస్తారండి. నెక్స్ట్ వచ్చి నేషనల్ లెవెల్ చూస్తారండి. నెక్స్ట్ వచ్చి యూనివర్సిటీ లెవెల్, నెక్స్ట్ వచ్చి లాస్ట్లో మనకు స్కూల్ లెవెల్, ఆ విధంగా గేమ్స్ సర్టిఫికేట్స్ పరిశీలించి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఫస్ట్ వచ్చి ఒలింపిక్స్ ఇలాంటి వాళ్ళకైతే ప్రాధాన్యత అయితే ఇస్తారండి. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్, తర్వాత వరల్డ్ కప్ ఛాంపియన్షిప్స్, సో ఈ విధంగా నేషనల్ గేమ్స్, 4 ఇయర్స్ ఏషియన్ కప్పు, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్, ఖేలో ఇండియా గేమ్స్, యూత్ ఇండియా గేమ్స్, సీనియర్ సౌత్ ఛాంపియన్షిప్స్, సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్స్, సో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వస్తారండి. సో ఎవరెవరు ఉంటారు ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. మనకు టోటల్గా ఈ పోస్టులకు సంబంధించి 31 మే వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. టైం వచ్చి అప్లై చేసుకోవడానికి. డాక్యుమెంట్స్ పరిశీలన చూసుకుంటే ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 30 డేస్లో మీకు డాక్యుమెంట్స్ పరిశీలన అయితే చేస్తారండి. ఏదైనా మెరిట్ లిస్ట్ ప్రకటించి 7 డేస్ వరకు టైం ఇస్తారు. అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చండి. సో తర్వాత మనకు ఒక 10 డేస్ వరకు అబ్జెక్షన్స్ని డిస్పోజల్ చేస్తారండి. అబ్జెక్షన్స్ ఏవైతే వచ్చాయో వాటిని పరిశీలన అయితే చేస్తారు. మనకు స్టేట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి మెరిట్ లిస్ట్ వితిన్ 10 డేస్లో ప్రొవైడ్ చేస్తారండి. దాని తర్వాత ఏదైతే స్టేట్ లెవెల్ టీము కమిటీ ఉంటుందో వాళ్ళు అప్రూవల్ వచ్చాక మనకు మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసి ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంచి అవకాశం అండి. సో చాలా మంచి జాబ్స్ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పూర్తి వివరాలు అఫీషియల్ సైట్ కూడా మనకు స్టార్ట్ అయింది. సో వీటికి సంబంధించిన అఫీషియల్ సైట్ అయితే ఇదండి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో డీటెయిల్డ్గా మీరు పరిశీలించి, సో మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ బులెటిన్ ఇచ్చారు, వ్యాకన్సీస్ పోస్ట్ వ్యాకన్సీస్ ఇచ్చారు. సో అన్నీ చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.